ఈ రోజు మనం హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 ఎపిసోడ్ 4 లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. పోయిన ఎపిసోడ్ ఎండింగ్ లో డ్రాగన్ ని చూసుకునే అతను అదే డ్రాగన్ పిట్ లో ఉంటాడు కదా, అతను వచ్చి మన దేశాన్ని ఆర్మండ్ క్యాప్చర్ చేశాడు అని చెప్పుంటాడు. యాక్చువల్ గా అదొక దేశం కాదు, అదొక సిటీ. దాన్ని డంబుల్స్టన్ అని పిలుస్తూ ఉంటారు. అక్కడ ఉండే వాళ్ళంతా వర్తకం ఎక్కువ, అంటే మర్చెంట్స్ ఎక్కువ ఉంటారు. ఆర్మండ్ ఆర్మీ సిటీ బయట క్యాంప్ వేసే ఉండాలి, కానీ వాళ్ళు సిటీ లోపల ఉన్న ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు చప్పున లోపలికి వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సిటీ బయట క్యాంప్ వేస్తే డ్రాగన్స్ వచ్చిందంటే ఒకేసారి అగ్గుదిలితే అందరూ చనిపోతారు. సో ఇప్పుడు ఒక ముగ్గురు ఒక ఇంట్లోకి వెళ్తున్నారు. అది ఎవరిలో గుర్తించారా? హూ ద హ్యామర్ వాళ్ళ భార్య అండ్ అన్న ఇంటికి. వాళ్ళు మా ఇంట్లో స్థలం సాలదు, చాలా మంది ఉన్నారు ఆల్రెడీ అని చెప్పినా వినిపించుకోలేదు. మేము 15,000 మంది ఉన్నాము, అందరం మీ ఇంట్లో వచ్చి దూరామా ఏంటి, ముగ్గురే కదా అని చెప్పి లోపలికి దూరారు. సోల్జర్ అయినా వీళ్ళే ఇట్టుంటే ఆర్మండ్ గాడు కాముగా ఉంటాడా? అక్కడున్న పెద్ద లార్జ్ ఇంటికి, అదే ఆ దేశాన్ని పరిపాలిస్తుంటారు కదా, వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ బాత్రూమ్ లోనే స్నానం చేస్తున్నాడు. వాళ్ళు ఎందుకండి ఇలా చేస్తున్నారు అని అడిగితే, ఆర్మండ్ ఇప్పుడు రానైన రెనేరాకి మీరు విశ్వాసంగా ఉంటారని చెప్పి తల వంచారంట, అదెలా మీరు చేస్తారు? నిజమైన రాజు హేమాండ్ లేదంటే ఏగాన్కే మీరు తల ఉంచాలి, కానీ మీరు రెనేరాకి తల ఉంచారు. అది దేశద్రోహం అని చెప్పి మీ తలలు నరుకుండొచ్చు, కానీ అదంతా చేయలేదు కదా. ఏదో మీ ఇంట్లో కొద్ది రోజులు ఉండిపోదామని వచ్చాను, నా వల్ల నా సోల్జర్స్ వల్ల మీకు ఎటువంటి ఆపద రాదు అని చెప్పి వాళ్ళకు ఒక మాట ఇస్తున్నాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వెనుకల ఒక అబ్బాయి నిల్చున్నాడు కదా, ఇతనే డేరన్, ఆలిసన్ యొక్క నిజమైన కొడుకు. ఆ మండికి ఒక ఉత్తరం బరాతియన్ దేశం నుంచి వచ్చింది. మేము ఈ యుద్ధంలో మీకు సహాయం చేయలేము, మా దగ్గర అంతమంది సోల్జర్స్ లేదు అని చెప్పి అందులో ఉంది. దాన్ని చూసిన ఆ మండ్ కొంచెం కోపడుతున్నాడు. తర్వాత డేరన్ తో, మీ అన్న ఏ మాండ్ వేగార్తో పాటు ఇక్కడికి రావాలి, రాలేదంటే మన సంగతి ఇక్కడితో అయిపోతుంది అని చెప్పి భయపడుతున్నాడు. ఇక్కడ కింగ్స్ ల్యాండింగ్ లో రెనేరా అండ్ మిసేరియా మాత్రం ఉన్నారు. డేమన్ ఎక్కడ అని ఆలోచిస్తే, అదే ఈ 7 దేశాలకి వెళ్ళి నాకు డబ్బులు తీసుకురామని చెప్పి రెనేరా పంపించుంటుంది. కోర్లిస్ ఎక్కడ అని ఆలోచిస్తే, వాడు రెనేరా పై చాలా కోపంగా ఉన్నాడు కదా, తన కొడుకులకి తన యొక్క పేరు పెట్టలేదు అని చెప్పి. సో ఇప్పుడు వీళ్ళిద్దరితో పాటు అక్కడ మేస్టల్ నిల్చున్నాడు. ఇంకా కౌన్సిల్ మీటింగ్ లో ఈయనకి పదవి ఇవ్వలేదు. ఇప్పుడు రెనేరా ఏం చెప్తుందంటే, ఆర్మండ్ యొక్క వీరులు సిటీ బయట క్యాంప్ వేసుంటే ఖచ్చితంగా నా డ్రాగన్ ని తీసుకెళ్లి వాళ్ళని చంపేసి ఉండేదాన్ని, కానీ వాళ్ళు ఇప్పుడు ప్రజలతో పాటు ప్రజలుగా కలిసిపోయి ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళు వెళ్ళి చంపితే నా ప్రజల్ని చంపిన దాన్ని అవుతాను. ఇందుకే ఆర్మండ్ కూడా ఎదురు చూస్తున్నాడు, నన్ను ప్రజల మధ్యలో చెడ్డదాన్ని చేయడం కోసం. వాడిని ఎలా ఎదుర్కోవాలని చెప్పి నాకు తెలియలేదు అని చెప్పింది. అందుకు అక్కడ నిల్చున్న మేస్టర్ ఒక ఐడియా ఇస్తున్నాడు. డేమన్ తో పాటు ఒక ఆర్మీ యుద్ధం చేసుకుంటూ కింగ్స్ ల్యాండింగ్ వైపుకి వస్తూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ అటువైపు డంబుల్స్టన్ వైపు పంపిస్తే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అందులో ఉన్న ప్రజలను వదిలేసి వీరులను మాత్రమే చంపుతారు. అప్పుడు మనకి ఎటువంటి చెడ్డ పేరు రాదు అని చెప్పాడు. రెనేరా, ఇది చాలా మంచి ఐడియాగానే ఉంది, మీరు కూడా నా కౌన్సిల్ మీటింగ్ లో ఒక మెంబర్ గా ఇప్పుడు జాయిన్ అవ్వచ్చు, నాకు విశ్వాసంగా ఉంటారు కదా అని అడిగింది. అందుకు ఆయన కూడా ఉంటాను అని చెప్పి చైర్ లో కూర్చున్నాడు. ఇప్పుడు మిసేరియా ఏం చెప్తుందంటే, మీరు మనకి ఫినాన్స్ మినిస్టర్ ని ఇంకా అపాయింట్ చేయలేదు కాబట్టి తొందరలో ఎలాగైనా అపాయింట్ చేసేసారు అంటే, ఖజానాలో డబ్బులు లేదు, కరువు కాటకాలు తొందరలోనే వస్తుంది. ఆ సమయంలో మీరు ఆ ఫినాన్స్ మినిస్టర్ ని సస్పెండ్ చేస్తే ప్రజల మధ్యలో మీకు ఒక మంచి పేరు వస్తుంది అని ఒక ఐడియా ఇచ్చింది. అందుకు రెనేరా, ఈ పదవికి ఒక బకరా కార్డు కావాలి అంతే కదా, తొందరగా ఏర్పాటు చేస్తాను అని ఆలిసన్ దగ్గరికి వెళ్ళి, ఈ ఆర్మండ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు, వాడి గురించి నీకు ఏదైనా విషయం తెలుసా అని అడిగింది. ఆలిసన్ తెలీదు అని చెప్పింది. అవును, నీ కొడుకుని ఎందుకు హైటవర్ దేశానికి పంపించావు అని రెనేరా అడిగింది. అందుకు ఆలిసన్, నా ఇద్దరి కొడుకులు ఏగాన్ ఏమాండే ఇలా పెరిగారు, వాడైనా కొంచెం నీతి నిజాయితీతో పెరుగుతాడు అని చెప్పి ఆర్మండ్ దగ్గరికి పంపించాను అని చెప్పింది. రెనేరా, ఇదే నా కారణం, నేనేమనుకున్నానంటే నాకు భయపడి నువ్వు హైటవర్ దేశానికి నీ చివరి కొడుకుని పంపించావు అనుకున్నాను, నేను నీ చివరి కొడుకుని చంపనని చెప్పి నీకు తెలుసు కదా అని అడిగింది. ఆలిసెంట్, అవును నువ్వు చంపవని తెలుసు అని చెప్పి తలూపించింది. అప్పుడు ఆర్మండ్ గురించి ఒక విషయం గుర్తొచ్చి, నా అన్నకి కొంచెం స్మెల్, ఏదన్నా ఘాటైన స్మెల్ అంటే అస్సలు పడదు, అలర్జీ అని చెప్పింది. దాన్ని రెనేరా నోట్ చేసుకునేది. బయట కోర్లిస్ ఏదో యుద్ధానికి బయలుదేరుతున్నాడు. హైరార్కీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది అక్కడక్కడ ఉన్నారంట, వాళ్ళని వెతికి కనిపెట్టి చంపడం కోసం వెళ్తున్నాను అని చెప్పి ఆలన్తో చెప్పాడు. అందుకు వాడు, మీ యొక్క సలహా ఇప్పుడు రాణి రెనేరాకి చాలా అవసరం, ఇప్పుడు అనగా ఎక్కడికి బయలుదేరుతున్నారు అని అడిగాడు. అందుకు కోర్లిస్, నేను అడిగినట్టు మీ రాణి మీ పేరు వెనకాల నా పేరు వెయ్యదంట, అందువల్ల నాకు కోపం వచ్చింది, అందుకే వెళ్తున్నాను, కానీ నువ్వు ఇక్కడే ఉండి రాణి రెనేరాకి హెల్ప్ చేసి నీ టాలెంట్
టాలెంట్ ని యూజ్ చేసుకుని నా పేరుని నీ వెనకాల వేసుకో, నేను బయలుదేరతాను అని చెప్పి బయలుదేరాడు. ఇక్కడ ఏగాను లారిస్ రూక్స్టర్ కి బయలుదేరి వెళ్లే దారిలో ఒక డ్రాగన్ కింద పడుంది. అది ఇంకెవరు డ్రాగనో కాదు, ఏగాన్ యొక్క సన్ ఫైర్. చిన్నప్పటి నుంచి దాంతో పాటే పెరుగుంటాడు కదా, దాన్ని హక్ చేసుకుని ఏడుస్తున్న సమయంలో ఒకడక్కడికి వచ్చి మీరు డ్రాగన్ ని తాకాలంటే డబ్బులు ఇవ్వాలి అని చెప్పాడు. లారిస్ కూడా వాడికి ఒక కాయిన్ ఇవ్వగా మీ వాడు 2 చేతులతో డ్రాగన్ ని తాకుతున్నాడు, ఇంకా డబ్బులు కావాలి అని అడిగాడు. లారిస్ కి వీళ్ళు ఇలాగే వదిలేస్తే మనల్ని చంపి మన దగ్గర నుంచి డబ్బులు తీసుకునేలా ఉన్నారు అని చెప్పి ఏగాన్ దగ్గరికి వెళ్ళి రండి మనం తొందరగా వెళ్ళిపోవాలి, వీళ్ళు మీరు ఏగాన్ అని చెప్పి కనిపెట్టేసేలా ఉన్నారు అని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్తున్నాడు. ఇటువైపు ఆలిసెంట్ ప్రియుడైన క్రిస్టన్ కోల్ ఆమె యొక్క తమ్ముడైన గ్వెన్ హారన్ హాల్ కి వచ్చేసారు. లాస్ట్ ఎపిసోడ్స్ లో ఏమాండ్ వేగార్ ని తీసుకుని హారన్ హాల్ కి రావడం క్రిస్టన్ కోల్ చూసుంటాడు. అందుకే వీడి వెనకలే వీడు వచ్చాడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఏమాండ్కి ఏం జరిగిందని చెప్పి క్రిస్టన్ కోల్ కి తెలియదు. లోపలికి వచ్చి హారన్ హాల్ ని చూసుకుని లార్డ్ ని వాళ్ళ కొడుకుల్ని చంపాడు. అందులో ఒకడు హేమాండ్ యొక్క వీపులోనే పొడవుగా వాడు అలాగే స్పృహ తప్పి కింద పడేటప్పుడు ఆ మంత్రగత్తె ముందు నన్ను ఎలాగైనా కాపాడు అని కాళ్ళపై పడుంటాడు. దాని తర్వాత ఏం జరిగిందని చెప్పి మనకి తెలియలే. వాళ్ళిద్దరూ లోపలికి వచ్చింది ఆ మంత్రగత్తె అక్కడ ఉంది. ఇక్కడ ఏమాండ్ ఉన్నాడా, ఆయన ఎక్కడైనా చూసారా అని చెప్పి అడిగాడు. అందుకు ఆమె ఏమాండ్ ఇక్కడికి వచ్చి ఇక్కడున్న లార్డ్ ని వాళ్ళ కొడుకుల్ని చంపి డ్రాగన్ ని తీసుకొని ఇక్కడ నుంచి ఎగిరిపోయాడు అని చెప్పింది. వీళ్ళకి ఏం అర్థం కాలే, నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. గ్వెన్ ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు మనం యుద్ధంలో ఓడిపోయాము, రెనేరానే ఇప్పుడు ఆ యంత్రంలో కూర్చునింది కాబట్టి ఆమె మనకి రాని అని చెప్పాడు. కానీ క్రిస్టన్ కోల్ ఒప్పుకోవడంలా, మనం ఇప్పుడు యుద్ధం చేసి తీరుతాము, ఏమాండ్ ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ఆ మర్చెంట్ సిటీ ఆ డంబుల్ స్టోన్ ఉంది కదా అక్కడికి పంపించేది మన ఆర్మండ్ కి సపోర్ట్ గా ఉండమని చెప్పుంటాను. కానీ వాడు ఇప్పుడు లేదు కాబట్టి మనం ఇక్కడే ఉండి ఇక్కడికి డేమన్ యొక్క ఆర్మీ వస్తుంది, వాళ్ళని ఎదిరించి యుద్ధం చేస్తాము అని చెప్పాడు. ఇటువైపు కింగ్స్ ల్యాండింగ్ లో రెనేరా తన నాన్న విసేరియస్ కొంత శిల్పాలని చెక్కి పెట్టుంటాడు, వాలేరియన్ సిటీ ఎలా ఉంటుంది అని చెప్పి. దాన్ని చూస్తున్న సమయంలో అక్కడికి ఆలన్ హల్ వచ్చాడు, అదే కోర్లిస్ యొక్క కొడుకు. రెనేరా వాడితో మీ నాన్న కోర్లిస్ ఏదో ట్రైరార్కి ఆర్మీని వెతుక్కుంటూ వెళ్తున్నాడంటే అది అంత ఇంపార్టెంట్ అయిన పని అని అడిగింది. అందుకు ఆలన్ దగ్గర ఏ సమాధానము లేదు, సైలెంట్ గా నిల్చో ఉన్నాడు. ఇక్కడ ఏగాన్ అండ్ లేరిస్ రూక్స్టర్ కి బయలుదేరారు కదా, అక్కడికి వచ్చి చేరుకున్నారు. అక్కడ ఒక పెద్ద డ్రాగన్ తల లేకుండా ఉంది, అది ఎవరిదని తెలుస్తోందా, రైనీస్ యొక్క డ్రాగనే అది. అక్కడ యుద్ధం వల్ల కరువు కాటకాలు ఏర్పడి తినడానికి తిండి కూడా లేదంట, సో అక్కడ ఉండడానికి ప్లేస్ లేదు. లేరిస్ డబ్బులు ఇచ్చి మేము ఇక్కడ ఉంటాము, మాకు కొంచెం టెంట్ ని ఆహారాన్ని ఇస్తే చాలు అని చెప్పాడు. అందుకు ఆ లీడర్ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మీరు ఉంటే మాత్రం సరిపోదు, ఏదైనా పని చేయాలి, పని చేస్తేనే మీకు ఆహారం అని చెప్పాడు. ఈ మాజీ రాజైన ఏగాన్ పని చేస్తాడా, ఖచ్చితంగా చేయడు కదా. లేరిస్ వాడికి నచ్చ చెప్పి పంపిస్తున్నాడు, మీరు ఇప్పుడు ఇక్కడ పని చేస్తేనే మనం ఇక్కడ ఉండగలము అని చెప్పి. కట్ చేస్తే ఇక్కడ ఆర్మండ్ ఉన్న సిటీలో హూ ఒక భార్య వెజిటేబుల్స్ అంతా తీసుకొచ్చి టేబుల్ పై పెట్టి లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడున్న వీరుడు ఈమె దగ్గర తప్పుగా నడుచుకోవడానికి ట్రై చేస్తున్నాడు. దాన్ని ఆపడానికి వాళ్ళ వదిలి వెళ్తే వాళ్ళ వదిన చేయిని విరక్కొట్టారు. వీళ్ళ అన్న వాడి మొహం పైనే గుద్ది దాన్ని ఆపాడు. ఇక్కడ కింగ్స్ ల్యాండింగ్ లో హూ రెనేరా దగ్గరికి వచ్చి మీరు ఆ మర్చెంట్ సిటీని చూసుకోవడానికి తాగుబోతాడు వుల్ఫ్ ని పంపించబోతున్నారని చెప్పి నేను విన్నాను, వాడితో పాటు నేను కూడా వెళ్తాను, ఆ సిటీలో నా భార్య ఉంది కాబట్టి నేను చాలా బాధ్యతగా నడుచుకుంటాను అని చెప్పాడు. రెనేరా కూడా ఒప్పుకుంది, సరే మీరిద్దరు వెళ్ళండి అని చెప్పి. సరే ఈ వుల్ఫ్ గార్డ్ ఎక్కడ అని చూస్తే ఇంకెక్కడ ఉంటాడు, బార్ లోనే. అక్కడికి వెళ్ళిందే వాడి స్నేహితులందరూ వాడిని విచారిస్తున్నాడు. అక్కడున్న బార్ ఓనర్ తో ఈరోజు వీళ్ళందరికీ మందు ఫ్రీ, డబ్బులు నేనిస్తాను అని చెప్పాడు. ఇక్కడ హూ యొక్క భార్యతో ఒకడు తప్పుగా నడుచుకున్నాడు కదా, ఆ సోల్జర్ ని తీసుకొచ్చి ప్రూఫ్ తో పాటు వాళ్ళన్న అన్ని నిజాల్ని చెప్పాడు. ఆర్మండ్ ఆ సోల్జర్ కి సపోర్ట్ చేస్తాడు అని చెప్పి మనం అనుకుంటే వాడు చాలా న్యాయబద్ధమైన తీర్పునిస్తున్నాడు. నువ్వు వాళ్ళ వదిన చెయ్యి విరిచావు కాబట్టి నీ చెయ్యి విరుగుతుంది, ఆ అమ్మాయి దగ్గర తప్పుగా నడుచుకున్నావు కాబట్టి నీకు అది ఉండదు, దాన్ని తీసేస్తారు అని చెప్పి పంపించాడు. వాడు ఆ వీరుడు అయ్యో వద్దు మహారాజా, నేను అలా అంతా చేయలేదు, చేయను అని చెప్పి అరుస్తున్నాడు. ఆర్మండ్ పక్కనున్న డేమన్ తో ప్రజలు మన దగ్గరికి న్యాయం కోరొస్తే మనం ఖచ్చితంగా వాళ్ళకి న్యాయాన్ని ఇవ్వాలి అని చెప్పి క్లాస్ తీసుకుంటున్నాడు. ఇక్కడ కింగ్స్ ల్యాండింగ్ లో రెనేరా మేస్టర్ తో మాట్లాడుతుంది. అదే పోయిన ఎపిసోడ్ లో చర్చ్ ఫాదర్ లాగా ఒకడొచ్చి రెనేరాకి పట్టాభిషేకం చేయనని చెప్పాడు కదా, దాని గురించి చెప్పింది. అందుకు మేస్టర్ వాళ్ళందరికీ చాలా కొవ్వెక్క మహారాణి గారు, ఈ ఆలిసెంట్ రానుంది కదా, ఆమె వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇచ్చి ఇక్కడున్న గుడులంతా కట్టించింది, కానీ వాళ్ళు ఎప్పుడు రాజ్యానికి తల ఉంచి నేను చూడలేదు
లేదు అని చెప్పాడు. అందుకు రెనేరా అయితే ఆ ఫాదర్ యొక్క పదవి ఉంటుంది కదా, ఆ పదవిలో నుంచి నేను వాడిని తీసేస్తే అని అడిగింది. అందుకు మేస్టర్ పదవి నుంచి అంతా వాళ్ళని మనం కిందకి దించలేం రాణిగారు, కావాలంటే వాళ్ళ ప్రాణాలు తీయొచ్చు అని చెప్పి ఐడియా ఇస్తున్నాడు. రెనేరా అయ్యో మేస్టర్ మీరెందుకు ప్రాణం దాకా వెళ్ళారు, అంతంత ఏం అవసరం లేదు అని చెప్పింది. ఇక్కడ డేమన్ యొక్క డ్రాగన్ వేల్ దేశంలో ఉంది, అంటే డేమన్ లోపల ఉన్నాడు. ఆ రాణి దగ్గరికి వెళ్ళి ఇలా మీరు నాకు సోల్జర్స్ పంపిస్తాము అని చెప్పారు, కానీ సోల్జర్స్ వద్దు, మాకిప్పుడు గోల్డ్ కావాలి, అది ఇస్తారా ఈరా అని చెప్పి బెదిరిస్తున్నాడు. అందుకు ఆమె కూడా ఇస్తాను అని చెప్పి ఇచ్చింది. దాన్ని కెరాక్సెస్ పై పెట్టి కడుతున్నప్పుడు అది అసలు మాట వినడంలా ఎగురుకుంటూ వెళ్ళి ఒక గుహ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ అయింది. ఎందుకు కెరాక్సెస్ ఇక్కడికి తీసుకొచ్చావు అని చెప్తే అది గుహనే చూస్తూ ఉంది. డేమన్ కెరాక్సెస్ ఇలా అంతా చేయదే అని చెప్పి గుహ దగ్గరికి వెళ్తే అందులో డ్రాగన్ వాసన వస్తూ ఉంది. ఎవరది, బయటికి రండి అని చెప్పి అరిచాడు. చూస్తే లోపల నుంచి డ్రాగన్ యొక్క అగ్గి వదలడానికి రెడీగా ఉంది. అందులో నుంచి ఒక నీడ, ఎవరని చూస్తే రేనిస్, డేమన్ యొక్క కూతురు. డేమన్ ఏమైంది రేనిస్, జుట్టంతా కట్ చేసేసుకున్నావు, నేను చూడడానికే నాకు బాధగా ఉంది, నువ్వే నా షీప్ స్టీలర్ ని రైడ్ చేసింది. రేనిస్ జేస్ యొక్క మరణానికి పూర్తిగా నేను కారణం కాదు, కానీ అందుకో ఒక విధమైన కారణం, నేను వాడికి హెల్ప్ చేయడానికి అక్కడికి వెళ్ళాను అని చెప్పింది. డేమన్ సరే అయితే ఈ షీప్ స్టీలర్ ని ఇక్కడే వదిలేసి నువ్వు వేరే దేశానికి ఎక్కడికైనా పారిపో, నేను నిన్ను కాపాడుతాను, రెనేరాని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు అని చెప్పాడు. రైనీస్ కుదరదు నాన్న, ఈ షీప్ స్టీలర్ ని వదిలేసి నేను రాను, నాకంటూ ఇప్పుడున్నది ఈ షీప్ స్టీలర్ మాత్రమే, నాకంటూ ఒక డ్రాగన్ లేదనే కదా మీరందరూ నన్ను చులకనగా చూసి పిల్లల్ని చూసుకోవడం కోసం వేల్ దేశానికి పంపించారు. నేను మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఏది అడిగింది లేదు, ఈ ఒక్క విషయం మాత్రం నా కోసం చేసి పెట్టండి. రెనేరా దగ్గర నేనే ఈ షీప్ స్టీలర్ ని రైడ్ చేస్తున్నానని చెప్పకండి, నేను ఇక్కడెక్కడైనా దాక్కుని తిరుగుతాను అని చెప్పి అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయింది. డేమన్ కి ఏం చేయాలో అర్థం కావడంలే. అప్పుడు కరెక్ట్ గా కిందకుడు గొర్రెలను మేపుకుంటూ వస్తూ ఉన్నాడు. వాడిని చూసి ఒక నవ్వు నవ్వుతున్నాడు. ఎందుకని చెప్పి అర్థం కాల. తర్వాత ఆర్మండ్ కి క్రిస్టన్ కోల్ దగ్గర నుండి ఒక ఉత్తరం వచ్చింది. అందులో ఏముందంటే ఏమండ్ ఇక్కడ హ్యారన్ హాల్లో లేదు, వాడి డ్రాగన్ కూడా మాకు కనిపించలేదు, కాబట్టి మనకి ఏ హెల్ప్ దొరకదు అని ఉంది. దాన్ని చూసిన డేరన్ అందరూ ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోండి అని చెప్పి హెచ్చరిస్తున్నాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయింది. ఈ ఆర్మండ్ గాడు కత్తిని తీసి ఈ రెనేరా ఎందుకు ఇలా చేస్తోంది, అదొక డాష్ డాష్ అని చెప్పి రెనేరాని తిడుతున్నాడు. తర్వాత రెనేరా మేస్టర్ తో మాట్లాడుతూ ఉంది. ఈ కింగ్స్ ల్యాండింగ్ నుండి ఆర్మండ్ కి కొన్ని లెటర్స్ వెళ్ళుంటాయి కదా, అవన్నీ చెక్ చేశారా, అందులో ఏదైనా సీక్రెట్స్ ఉన్నాయా అని అడిగింది. అందుకు మేస్టర్ లేదు, అందులో ఏ సీక్రెట్స్ లేదు అని చెప్పాడు. తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయింది. వుల్ఫ్ తొంగి చూస్తున్నాడు. కింగ్స్ గార్డ్ మేడం మీకోసం వుల్ఫ్ వచ్చున్నారు అని చెప్పింది. సరే లోపలికి రమ్మండి అని చెప్పింది. వాడేం చెప్తున్నాడంటే మా తాగుబోతాడు ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఒకడు జైల్లో ఉన్నాడు, వాడిని శిక్ష తగ్గించి వాడిని జైల్లో నుంచి విడిపించాలి, ఒకడి దగ్గర డబ్బులు లేదంట, వాడికి డబ్బులు కావాలి అని చెప్తున్నాడు. రెనేరా నీకేం కావాలి అది మాత్రం చెప్పు అని అడిగింది. అందుకు వాడు లేదండి నేను వాళ్ళతో మామూలుగా తాగేదానికి వెళ్తాను అని చెప్తుంటే రెనేరా అంటే నువ్వు బార్లో తాగడానికి వెళ్తున్నావా, అక్కడ ఎవరైనా శత్రువు నీ కడుపులో గుచ్చి నీకు ఏదైనా అయితే అని అడిగింది. అందుకు వుల్ఫ్ గాడు గుచ్చితే గుచ్చనివ్వండి, నా కడుపే కదా, నేను చేస్తే నాకేం ప్రాబ్లము అని చెప్పి అడిగాడు. అందుకు రెనేరా నీ ప్రాణంపై నీకు భయం లేకుండా ఉండొచ్చు వుల్ఫ్, కానీ నీ ప్రాణం నాకు సేవ చేస్తోంది, నువ్వు నా డ్రాగన్ ని రైడ్ చేస్తున్నావు, నువ్వు చనిపోతే ఆ డ్రాగన్ అలాగే మిగిలిపోతుంది, నాకు బలం పోతుంది, సో నువ్వు ఇంకపై బార్లో అంతా తాక్కో, కోటలో తిప్పించుకొని కోటలోనే తాగు అని చెప్పింది. దాన్ని విన్న వుల్ఫ్ కి కోపం వస్తోంది. కానీ ఆ కోపాన్ని ఎలా చూపిస్తున్నాడంటే వీడు బార్ కి వెళ్ళిన సమయంలో గోడలపై రెనేరా బాస్టర్డ్ సన్స్ కే పరిపాలిస్తోంది అని చెప్పి రాసుంది. దాన్ని రెనేరాకి చెప్తున్నాడు, ఇలా మిమ్మల్ని బాస్టర్డ్ సన్స్ ని పరిపాలించే రాని అని చెప్పి ఒకడు రాసున్నాడు, అదేంటో ఫస్ట్ చూడండి అని చెప్పి వెళ్ళిపోయాడు. దాన్ని విన్న రెనేరాకి లైట్ గా కోపం వచ్చి అక్కడున్న కింగ్స్ క్వీన్స్ కార్డ్కి ఆర్డర్ వేసింది. గోడలపై అలాంటి చెత్త చెత్త వాక్యాలు ఏదన్నా రాసుంటే దాన్ని తుడిపేసి దాన్ని రాసిన వాడు ఎవరైనా సరే వాడికి శిక్ష ఇవ్వండి అని చెప్పింది. ఇటువైపు ఏగాన్ రూక్ లో అన్ని పనులను చేస్తూ ఉన్నాడు. అప్పుడు లెరిస్ అక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇంకొద్ది రోజుల్లో పడవ బయలుదేరబోతోంది, ఆ పడవలో నేను డబ్బులు ఇచ్చి మనం వెళ్ళడానికి అన్నిటినీ సిద్ధం చేశాను. ఇంకొక మంచి న్యూస్ ఏంటంటే మీ తమ్ముడు ఏమాండ్ ఏగానైనా మిమ్మల్ని చంపేసినట్టు మీరు చనిపోయినట్టు ఇక్కడున్న ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు, అదంతా మనకి మంచిదే, ఇంక ఎవ్వరూ మిమ్మల్ని వెతకరు, ఇప్పుడు ఎలా పనిచేస్తున్నారో అలాగే పనిచేసి మెయింటైన్ చేయండి అని చెప్పేటప్పుడు అక్కడ ఆహారం లేదు అని చెప్పి చెప్తున్నారు. దాన్ని విన్న వెంటనే ఏగానికి కోపం వచ్చేసింది. ఆ లీడర్ దగ్గరికి వెళ్ళి
వెళ్ళి బాగా పని మాత్రం చేయించుకుంటున్నావు, అన్నం పెట్టడం నీ చేత కదా, నువ్వంతా ఒక లీడరా అని చెప్పి అడిగేశాడు. వాడు కత్తి తీసుకొచ్చి ఇలా అంతా మాట్లాడితే ఇక్కడ నాలుకను కట్ చేస్తారు, నీకెలా సౌకర్యం అని చెప్పి గుండెపై ఆ కత్తిని పెట్టాడు. లేదు తప్పైపోయింది, కోపంలో అలా మాట్లాడేశాను, క్షమించండి అని అడిగాడు. అందుకు వాడు నేను నిన్ను క్షమించాలంటే మోకాళ్ళపై కూర్చో అని చెప్పాడు. ఎపిసోడ్ 1లో ఏగాన్ని ఇలాగే మోకరిల్లమంటారు, కానీ వాడు మోకరిల్లకుండా వాళ్ళని ఎదిరించుంటాడు. కానీ ఇప్పుడు ఇక్కడ మోకరిల్లుతున్నాడు. అక్కడ ఆహారము షెల్టర్ కావాలి కదా. ఆ లీడర్ ఇంకా పొగరుగా నా కాళ్ళకి ముద్దు పెట్టాలి అని చెప్పాడు. దాన్ని కూడా ఏగాన్ చేస్తున్నాడు. ఆ కాళ్ళపై మురికి బుడద అన్నీ ఉంది, అయినా ముద్దు పెడుతున్నాడు. ఇక్కడ కింగ్స్ ల్యాండింగ్ లో కౌన్సిల్ మీటింగ్ జరుగుతూ ఉన్న సమయంలో డేమన్ ఒక తలని తీసుకొచ్చి టేబుల్ పై పెట్టి, మనకి జస్టిస్ దొరికింది, నీ కొడుకుని చంపిన వాడిని నేను చంపి తీసుకొచ్చాను, నన్ను గోల్డ్ తీసుకురమ్మని చెప్పి పంపావు కదా, 10,000 గోల్డ్ కాయిన్స్ ని తీసుకొచ్చాను, ఆ పని చేస్తున్నప్పుడే ఆ షీప్ స్టీలర్ నాకు కనిపించింది, ఆ అగ్గి వదిలి వీడిని చంపాను, అది అలాగే నీళ్ళల్లో మునిగి నాశనం అయిపోయింది అని చెప్పాడు. రణేరా దాన్ని చూసిందే కొంచెం ఫీల్ అవుతోంది. నా కొడుకుని చంపిన వాడిని చంపేశాడు అని ఫీల్ అవుతుందా, లేక వాడిని ప్రాణాలతో తీసుకురాలేదని చెప్పి ఫీల్ అవుతుందా అని తెలియలే. పక్కన అక్కడ కూర్చోన్నాడు. పోయిన ఎపిసోడ్ లో పొగరుగా ఒక లార్డ్ మాట్లాడుంటాడు కదా, అదే ధనవంతుడు, వాడిని ఇప్పుడు ఫినాన్స్ మినిస్టర్ గా అపాయింట్ చేసింది. వాడు డబ్బుల గురించి కొన్ని వివరాలను చెప్తూ ఉన్నప్పుడు డేమన్ అవును నువ్వెవరు అని అడిగాడు. అందుకు వాడు నేనే ఇప్పుడు ఫినాన్స్ మినిస్టర్ అని చెప్పాడు. ఇప్పుడు డేమన్ తీసుకొచ్చిన డబ్బుల్ని మిసేరియా పేదలకు పంచిపెట్టి వాళ్ళకి ఆహారం కోసం దారి చూపించాలి అని చెప్పింది. అందుకు డేమన్ లేదు మా వీరులకు ఖర్చు పెట్టాలి, వాళ్ళకి ఇంకా ఖర్చు పెట్టలేదు అని చెప్పి వాడు ఒక పక్క ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఆ బకరా ఉన్నాడు కదా, వాడేం చెప్తున్నాడంటే మనం ఎందుకు ప్రజలపై వరి విధించకూడదు అని చెప్తున్నాడు. వీటన్నిటిని వింటున్న రేనేరా వాళ్ళు చెప్పేది ఏది పట్టించుకోవాలా, ఆ తలని మాత్రమే చూస్తూ ఉంది. మనసులో తన కొడుకుని చంపిన వాడిని వీడు చంపేశాడు అని చెప్పి ఫీల్ అవుతుందా, లేక ప్రాణాలతో తీసుకురాలేదని ఫీల్ అవుతుందా అని తెలియలా. అందరినీ బయటికి వెళ్ళమని చెప్పేసింది. అందరూ బయటికి వెళ్ళిపోయారు. రేనేరా తలని చూపించి ఏంటిది అని అడిగింది. అందుకు డేమన్ జస్టిస్, నీ కొడుకుని చంపిన వాడికి జస్టిస్ అని చెప్పింది. రేనేరా అసలు వీడెవరు, ఎందుకు షీప్ స్టీలర్ పై రైడ్ చేశాడు, వీడెనకాల ఎవరున్నారు, ఎవరు షీప్ స్టీలర్ ని వీళ్ళ చేయమని చెప్పారు అని చెప్పి మనం తెలుసుకోవాలి, వీడిని ప్రాణాలతో పట్టుండాలి కదా అని చెప్పి అడిగింది. అందుకు డేమన్ డ్రాగన్స్ అంతా అంత పర్టికులర్ గా ఆ డ్రాగన్ ని ఇంత చంపదు, అగ్గి ఎక్కడ పడుతుందంటే అక్కడ పడుతుంది, దాన్నంతా ఏం చేయలేము అని చెప్పాడు. రేనేరా లేదు, నేను వీడిని ఇలా చూడాలనుకోలేదు, ప్రాణాలతో నా ముందర నిలబెట్టుంటే వాడిని చంపి పగ తీర్చుకుంటాం అంతే కదా, అలా వాడిని చంపుంటే మీ మనసు చల్లబడి జేస్ని మర్చిపోయి ఉండేదానివా, అలా అంతా ఏం జరగదు కదా, నువ్వు చేయాల్సింది నేను చేశాను అని చెప్పి తన కూతుర్ని కాపాడడానికి ఎన్ని నాటకాలు ఆడుతున్నాడో చూడండి. రేనేరా డేమన్ యొక్క మాయ మాటలను నమ్మి కొంచెం కామ్ అయ్యి, నువ్వు తీసుకొచ్చిన ఆ డబ్బుల్ని నేను పేద ప్రజలకి పంచిపెట్టబోతున్నాను, నీ సోల్జర్ కైన డబ్బులు నేను ఇస్తాను, కొంచెం ఇవన్నీ సెటిల్ డౌన్ అవ్వని అని చెప్పింది. అందుకు డేమన్ కూడా ఒప్పుకున్నాడు. బయటకు వస్తే మిసేరియా చాలా లేట్ గా అక్కడి నుంచి వెళ్తుంది, అంటే కొంచెం దొంగచాటుగా విన్నట్టుంది. డేమన్ ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఆమెకు తప్పుడైన సలహా ఇస్తున్నావు మిసేరియా, ఈ డబ్బుల్ని పేద ప్రజలకు కాదు సోల్జర్స్ కి ఖర్చు పెడితేనే నెక్స్ట్ యుద్ధం వస్తే వాళ్ళు వచ్చి మనల్ని కాపాడుతారు అని చెప్పాడు. మిసేరియా కౌన్సిల్ మీటింగ్ కథంతా పక్కన పెట్టు, నువ్వు ఒక్క చెప్పావు కదా షీప్ స్టీలర్ రైడర్ వీడే అని చెప్పి ఒక తలని తీసుకొచ్చి టేబుల్ పై పెట్టావే, వాడు నిజంగా షీప్ స్టీలర్ రైడేనా అని అడిగింది. అందుకు డేమన్ ఏ సమాధానము చెప్పకుండా అక్కడి నుంచి నైస్ గా పారిపోతున్నాడు. యాక్చువల్ గా అది ఎవరి డెడ్ బాడీ అని చెప్పి మీకు తెలుసుంటే మీరు కమెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. దీని తర్వాత నైట్ అయింది. హాలిసన్ నిద్రపోవడానికి నైట్ అంతా వేసుకుని రెడీ అవుతున్న సమయంలో రెనేరా అక్కడికి వచ్చి, మీ తండ్రి ఓటో యొక్క డెడ్ బాడీ హై టవర్ దేశానికి వెళ్ళిపోయింది, ఇదిగో ఆయన యొక్క ఉంగరం, చాలా జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పి ఇచ్చింది. దాన్ని తీసుకున్న హాలిసన్ కి కొంచెం సంతోషం. రెనేరా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హెలెనా డ్రెస్ అంతా చేసుకుని అక్కడికి వచ్చి నిల్చుంటే హాలిసన్ కొంచెం దగ్గరికి రా అని చెప్పి కడుపుపై చేతులు పెట్టబోతోంది. హెలెనా వద్దమ్మా అని చెప్పి వెనకాలకి వెళ్ళింది. అంటే ఇప్పుడు హెలెనా ప్రెగ్నెంట్ గా ఉంది. ఏగాన్ ఎప్పుడో ఈ దేశం నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు హెలెనా ఎలా ప్రెగ్నెంట్ అయింది అని చెప్పి హాలిసన్ కి తెలియలేదు, ఈ సిరీస్ చూస్తున్న మనకి తెలియలేదు. నెక్స్ట్ ఎపిసోడ్ లో రివీల్ చేస్తారేమో. ఇక్కడ ఆర్మండ్ ఉన్న సిటీ పైకి ఒక డ్రాగన్ ఎగురుకుంటూ వస్తూ ఉంది. దాన్ని హూ యొక్క వైఫ్ చూసింది. ఆ డ్రాగన్ పై ఉన్నది తన హస్బెండే. అక్కడ వచ్చి ల్యాండ్ చేశాడు. అక్కడితో ఆ సీన్ కట్ అయ్యి కింగ్స్ ల్యాండింగ్ వస్తే రణేరాని తప్పుడుగా కొంతమంది రాసుంటారు కదా, వాళ్ళంతా ఎవరు అని చెప్పి ఆ బార్ లో వెళ్లి కొడుతున్నారు. నువ్వే కదరా అని. వాళ్ళంతా మేం కాదు అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఆర్మండ్ సిటీని చూపిస్తున్నారు. కోట లోపల డేరన్ తన యొక్క చిన్న డ్రాగన్ ఉంటుంది కదా, దాన్ని హక్ చేసుకొని
ఏం బాధపడదు బంగారం, తొందరలో నీపై నేను సవారీ చేస్తాను అని చెప్తున్నప్పుడు అక్కడ ఆర్మండ్ వచ్చేసాడు. దాన్ని చూసింది ఆ డ్రాగన్ వాడిపైకి వెళ్తూ ఉంది. డేరన్ వద్దు, కామ్ గా ఉండు అని చెప్పి దాన్ని కామ్ చేశాడు. ఆర్మండ్, నేను ఆల్రెడీ చెప్పాను కదా నువ్వు ఈ డ్రాగన్ తో అంత అటాచ్ అవ్వకూడదు అని చెప్పి, నీ బ్లడ్ లో కొంచెం విషయం కలుస్తుంది. టార్గేరియన్స్ అనే విషయం వాళ్ళే డ్రాగన్స్ ని సృష్టించింది. మనం మొక్కే దేవుడికి డ్రాగన్స్ అంటేనే ఇష్టం ఉండదు. అవన్నీ మన లోకాన్ని ఖచ్చితంగా ఎప్పటికైనా నాశనం చేస్తుంది అని చెప్తున్నాడు. ఈ విషయాలన్నీ మనం ఆల్రెడీ ఎక్కడో విన్నామే అని ఆలోచిస్తే రెనేరాకి ఒక ఫాదర్ అడ్వైస్ ఇచ్చాడు కదా, అతను కూడా ఇదే లాంటి విషయాన్ని చెప్పాడు. సో ఈయన కూడా ఆయన యొక్క మతాన్నే ఫాలో అవుతున్నట్టున్నాడు. ఆర్మండ్ డేరన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వెనుకల డ్రాగన్ ఉరుముతూ ఉంది, దగ్గరికి రాకో అని చెప్పి. నువ్వు పూర్తిగా తయారైపోయావు కన్నా, హైటవర్ వంశంలోనే నిన్ను చిన్నప్పటి నుంచి పెంచినందువల్ల హైటవర్ యొక్క వాసన నీలో కొడుతూ ఉంది. ఇకపై ఆ ఏగాను ఏమాండు ఈ రాజ్యాన్ని పరిపాలించబోయేది లేదు, నువ్వే పరిపాలించబోతున్నావు. డేరన్ కి షాకు, ఏంటి నేను రాజా? నా మొదటి అన్న ఏగాని ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు, ఆయన ఇప్పుడు చనిపోయినందువల్ల ఏమాండి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. మా అన్నలని వెన్నుపోటు పొడిచి ఆ సింహాసనంలో ఆ యంత్రంలో కూర్చోవాలా అని చెప్పి అడిగాడు. అందుకు ఆర్మండ్, అవును నువ్వు అందులో కూర్చొని తీరాలి కన్నా, ఎందుకంటే నువ్వే నిజమైన వారసుడివి. ఈ రోజు అందుకైనా మొదటి స్టెప్ ని నువ్వు వేయబోతున్నావు అని చెప్పి ఒకరిని తీసుకొచ్చి మోకరిల్ల చేశారు. ఎవరని చూస్తే అదే హూ వైఫ్ ఉంది కదా, వాళ్ళ యొక్క అన్న. ఆర్మండ్, ఇప్పుడు నువ్వు విన్ని చంపాలి, ఇదే మొదటి టెస్ట్ అని చెప్పాడు. దాన్ని విన్న డేరన్ కి షాకు, ఏంటి మార్నింగే కదా మీరు విన్ని మంచోడు అని చెప్పి మీ యొక్క సోల్జర్ కి శిక్షణ ఇచ్చారు అని చెప్పాడు. అందుకు ఆర్మండ్, ప్రజల ముందు అలాగే తీర్పు చెప్పాలి, వీడెలా నా యొక్క సోల్జర్ పై చేతులు పెడతాడు, ఖచ్చితంగా వీడికి మరణ శిక్ష ఇవ్వాలి, కానీ కమాన్ చంపు అని చెప్పాడు. డేరన్ కుదరదు అని చెప్పినా వాడు వినిపించుకోలే. ఇన్ని రోజులు నిన్ను పెంచిన దానికి నా పైన ఉన్న విశ్వాసం ఇదేనా, తీసుకో కత్తి తీసుకొని చంపు అని చెప్పగానే కత్తిని తీసుకున్నాడు. మోకరిల్లిన ఆయన, వద్దు ప్రభు, నాకు పిల్లలు ఉన్నారు, నన్ను ప్రాణాలతో వదిలేయండి అని చెప్పి అడుక్కుంటున్నాడు. డేరన్ కి వేరే దారి లేదు, అతని యొక్క గుండెలోనే కత్తిని దింపాడు. ఆర్మండ్ ఆ కత్తిని తీసుకొని వాడి డెడ్ బాడీ పై తుడిచేసి కొంచెం సైడ్ కి వెళ్తున్నాడు. పక్కనున్న డ్రాగన్ కొంచెం ముందుకొచ్చి ఆ డెడ్ బాడీ పై అగ్గి వదిలి తినడం మొదలు పెట్టింది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. ఈ ఆర్మండ్ గాడు మంచిగా తీర్పిచ్చాడు, న్యాయం పక్కన ఉంటాడేమో అనుకుంటే ఇంత అన్యాయంగా ఉన్నాడే. దీని తర్వాత ఈ అన్యాయమైనోడు ఇంకా ఏమేం చేయబోతున్నాడని తెలియలే. నెక్స్ట్ ఎపిసోడ్ లోనే తెలుస్తుందేమో. ఆ ఎపిసోడ్ లో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టాటా.